మన సోషల్ మీడియా మాయలవాడి మోసపోయేటోళ్లకు నిన్న ఏలూరు జిల్లాల ఇంకొక షాకింగ్ ముచ్చట బయటపడ్డది. ఒక ఆయన పెద్ద శాటిలైట్ టీవీ ఛానల్ సీఈఓ అని బిల్డప్ ఇచ్చుకుంటా మ్యారేజ్ బ్యూరోల ప్రొఫైల్ పెట్టి ఏకంగా 40 మంది మహిళలకు టోక్రా వేసిండు. ఈ ఫేక్ మొగుడి అసలు రంగు బయటపడి పోలీసులు లోపటేసే వరకు మనోడి కథ అడ్డం తిరిగింది. అసలు ఈ నిత్య పెళ్లికొడుకు చేసిన ఖతర్నాక్ నిర్వాకమేందో చూద్దాం పాండ్రి. అగో చూడుండ్రి, గుంటూరు జిల్లా పాండురంగా నగర్కి చెందిన వక్కలగడ్డ సాంబశివరావు అనే కిలాడిగాడి లీలలు ఎట్లున్నాయో తెలితే ముక్కున ఏలేసుకునుడే అవుతుంది. పెద్ద చదువులే లేవు, కానీ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లల్లో ఆయన ఒక పెద్ద శాటిలైట్ మీడియా సంస్థకు సీఈఓ అని, చేతిలో కోట్లాది రూపాయల బిజినెస్ ఉన్నదని నకిలీ ప్రొఫైల్స్ చూపిస్తాడు. అందమైన మాటలతోని లగ్జరీ బిల్డప్లతోని ఆడోళ్లను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుంటా అని నమ్మించి బుట్టలేసుకుంటాడు. ఇట్లా 2020కెంచి ఇప్పటి వరకు 40 మందిని ట్రాప్ చేసి పెళ్లి పేరుతో ముంచిండట. ఈ ఫేక్ సీఈఓ కేవలం మాటలతో ఇడిచిపెట్టలేదట, నమ్మిన ఆడోళ్ల జేబులకు పెద్ద కత్తెరే వేసిండు. ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మహిళ కూడా వీడి వరడ పడ్డది. ఆమెను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అర్జెంట్ అని నమ్మించి బిజినెస్లో పైసలు ఇరుక్కున్నాయని కథలు చెప్పి ఏకంగా ₹1,00,000 నగలతోని 10 కాసుల బంగారం దండుకున్నాడట. తీరా పైసలు బంగారం చేతికొచ్చినాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బోర్డు తిప్పే వరకు వాళ్ళు ఏడ్చుకుంటా పోలీసుల తనికి పోయిండ్రు. రంగంలోకి దిగిన ఏలూరు పోలీసులు పక్క ప్లాన్తోని గీ నిత్య పెళ్లి కొడుకును కటకటాలెనకకు నెట్టిండు. ఆఖరుకు ఈ పెద్ద మనిషిని పట్టుకొని తనిఖీలు చేస్తే దొరికిన సామాన్లు చూసి ఆఫీసర్ల మైండ్ పోయినంత పని అయిందట. 8 కాసుల బంగారం, 6 సెల్ ఫోన్లు, గూఢచార్యం లెక్క మార్చే 10 సిమ్ కార్డులు, 4 బ్యాంకు పాస్బుక్లు, 9 ఏటీఎం కార్డులు, ఆడోళ్లను నమ్మించేందుకు వాడే రోల్డ్ గోల్డ్ నగలు, లగ్జరీ బట్టలు అసొంటివి తీసుకుంటారట పోలీసులు. ఈ పెద్ద మనిషి తిరిగిన మారుతి సుజుకి బెలోనో కారును సుతా పోలీసులు అటాచ్ చేసి స్టేషన్కి గుంజుకొచ్చిండ్రట. మనము ఈ ముదినేపల్లి కైకలూరు రూరల్ సర్కిల్ ఈ సిబ్బంది ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లి కాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఈ ముచ్చటంతా సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోటి మన జనాలు థంబ్నెయిల్స్తోని రచ్చలేపుతాండ్రు. ఈ రచ్చంతా చూసి ఫోన్ల ప్రొఫైల్స్ చూసి మొగులను సెలెక్ట్ చేసుకుంటే సీన్ కట్ చేస్తే అచ్చటోడు సీఈఓ కాదు, జేబులు ఖాళీ చేసే గజ దొంగ అని తేలబట్టే అనుకుంటాండ్రు కొందరు.